అలాగే 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకే వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని విజయనగరంలో ఉన్న ప్రజలను కోరడం జరిగింది. చేస్తున్నానని అలాగే 7 నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయుచున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం రావాలన్నా, రాజన్న సంక్షేమ పథకాలు తిరిగి రావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు. రాజన్న ముద్దు బిడ్డ షర్మిలమ్మను బలపరుస్తూ విజయనగర పార్లమెంట్ అభ్యర్థి బొబ్బిలి విజయనగరం పట్టణంలో మోసానిక్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విజయనగర పార్లమెంట్ అభ్యర్థి బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ ఈ నెల మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విజయనగర పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ. జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు సామాజిక వర్గాన్ని గుర్తింపులో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో, ఏ విధంగా గుర్తించి ఈ యొక్క సామాజిక వర్గానికి ఏ పార్టీలు ప్రథమ పీఠాన్ని ఇచ్చిందో మనందరికీ తెలిసినటువంటి విషయం. దాంట్లో నేను అనేక రాజకీయానికి సామాజిక వర్గాలకి బహిరంగ వ్యతిరేకం అన్ని వర్గాలు కూడా మమ్మల్ని ఆదరించినప్పటికీ కూడా ఈరోజు నా ఏదైతే సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి గాను నా కమ్యూనిటీ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ యొక్క సంఘ సమావేశానికి ముఖ్య నాయకులుగా వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఈ పాత్రిక ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వెనకబడి ఉండేటువంటి సామాజిక వర్గంలో ముఖ్యంగా ఈ యొక్క కొప్పలవెల్లం సామాజిక వర్గం ఒకటి. అదే సామాజిక వర్గంలో నేను పుట్టి ఆ సామాజిక వర్గం తరపు నుండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం, పెద్దలందరూ కూడా ఏదైతే పార్టీ గుర్తించి నాకు ఈరోజు పార్లమెంట్గా టికెట్ అనేది ఇవ్వటం జరిగిందో ఆ ఉద్దేశంలో నా సామాజిక వర్గ పెద్దలు గుర్తించి నువ్వు కూడా మిగతా ఎన్నో ఈరోజు ఈ జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీకి కానీ అటు తెలుగుదేశం పార్టీకి కానీ కొన్ని సమావేశాలు అనేది ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను కూడా పిలవటం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సమావేశంగా వెలమ సామాజిక వర్గంలో ఏదైతే ఈ జిల్లాలో వెనకంగా ఉండి కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు పార్లమెంట్కి ఎంపీగా అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. జిల్లాలో ఉండేటటువంటి మన జిల్లాలో రాజకీయంగా అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా గుర్తించి ముందుకు రావటం అనేది ఈ బొబ్బిలి శ్రేణిగా నేను రావటం అనేది జరిగింది. ప్రధాన సమస్యలు ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయాలతో మొదలుపెట్టి ఇరిగేషన్లో తోటపల్లి డ్యామ్ కానీ అలాగే తారకరామ ప్రాజెక్టులో కానీ తాటిపూడి దగ్గర నుండి మరమ్మతులు చేసేటటువంటి విషయాల్లో కానీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆశయాల నుండి రాజన్న ఒక ఆచరణలతో ముందుకొచ్చి ఆయన దీనికి దిశగా తీసుకురావడం వల్ల సామాజిక వర్గంగా వృత్తిపరంగా వ్యవసాయమే ప్రధాన అజెండా, వ్యవసాయమే జీవనోపాధారంగా ఉండేటువంటి ఈ జిల్లాకి ప్రథమ పాత్ర పోషించడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకుంది. అలాగే విద్యలో వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 2004లో గవర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఆయన ఆశయాలని ఆలోచనలకి ఆచరణకి 2008లో 2007లో ప్రారంభమైంది. ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో కానీ బీఫార్మసీలో కానీ అలాగే డాక్టర్స్లో కానీ చదవాలి అనుకుంటే వెనుకబడిన సామాజిక వర్గాలన్నీ కూడా దాన్ని అత్యంత కాస్ట్లీగా చూసేటటువంటి విద్యని ఉచిత విద్యగా స్కాలర్షిప్ని అనేది ఫీజు రియంబర్స్మెంట్ని ప్రారంభం జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడింది. ఈరోజు ఎంతోమంది రైతాంగంలో ఉండి నిరుపేద కుటుంబంలో ఉండి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచరణలో అడుగులు వేసి ఈరోజు ఈ స్థాయికి ఉంది అంటే దానికి ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ పార్టీ.
ఈరోజు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకించి ఏం పెట్టడం జరిగిందంటే ఏదైతే ఉపాధి హామీ పథకంలో ఉందో దాన్ని 400 రూపాయలు కనీస వేతనంగా చేయటంలో మా ప్రధాన ఎజెండాగా కూడా మేము దాన్ని రూపొందించడం అనేది జరిగింది. మళ్ళీ కేజీ నుండి పీజీ వరకు ఏదైతే ఉచిత విద్యానిధి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి చేయటం జరిగింది. ఏదైతే రైతాంగంగా ఉండేటటువంటి ఈ జిల్లా రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇవ్వటంలో కూడా మా యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్తుందో గతంలో చేసింది 130 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే చెప్పిందో ప్రతిదీ కూడా ఈ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్లో కానీ రైతాంగానికి కల్పించేటటువంటి హామీల్లో కానీ ఉద్యోగ విద్య వైద్యంలో ఇచ్చేటటువంటి నాణ్యతమైనటువంటి అన్ని రంగాల్లో ఇచ్చేటటువంటి భరోసా కానీ ఒక కాంగ్రెస్ పార్టీతోనే అది కులాలకి మతాలకి సామాజిక వర్గాలకి అన్నిటికీ అతీతంగా ముందుకు ఇవ్వగలిగేది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ప్రతి ఏరియా నుండి సామాజిక బలంగా నిరూపించుకోవడానికి ఈరోజు నాకు ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సామాజిక వర్గంలో పుట్టానో నా సామాజిక వర్గ కుల పెద్దలకి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నాకు ఈ పత్రికే ముఖ్యంగా వినుపంగా నేను చెప్పేది ఏంటంటే దయచేసి రేపు జరగబోయే ఎలక్షన్లో మే 13వ తేదీన జరగబోయేటటువంటి ఎలక్షన్లో మనకి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా యొక్క బ్యాలెట్లో నా నమూనాలో 4వ నెంబర్ అనేది నాకు కేటాయించడం జరిగింది. దానిపైన హస్తం గుర్తుపై ఓటు వేసి ఏదైతే ఈ యొక్క మీ యంగెస్ట్ ఈ 33 సంవత్సరాలు 34 సంవత్సరాల్లో ఈ సామాజిక వర్గం నుండి పోటీ చేయడంలో బహుశా నేనే మొదట నేను అనుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క నా గర్వంగా నా కుటుంబానికి నా యొక్క సామాజిక వర్గానికి కూడా ఇది గర్వంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్టుల నుంచి విజయనగరానికి పోలవరం యొక్క కాలువల నుండి నీళ్లు అందించే బాధ్యతగా నేను తీసుకుంటానని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నింటిలో కూడా నాణ్యతమైనటువంటి ఇచ్చే దాంట్లో కూడా నా ప్రధాన గాలాన్ని విప్పించి పార్లమెంట్లో అది ఈరోజు గతంలో ఎన్నుకోబడినటువంటి 2014లో ఏదైతే కూటమి ఉందో కూటమిలో ఎన్నుకోబడేటటువంటి పెద్దలు ఆయన 5 ఏళ్ల పాటు ఏ విధమైనటువంటి సర్వీస్ ఇచ్చి ఏ విధమైనటువంటి అందుబాటులో ఉండారో మనందరం కూడా గ్రహించి 2019లో పక్కన పెట్టడం జరిగింది. 2019 తర్వాత ఇంకొక కుటుంబాన్ని ఆదరించి ఇంకొక పార్టీని ఆదరించి ఆ వైఎస్ఆర్సీపీ నుండి కూడా ఒక ఎంపీగా జిల్లాలో మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆయన కూడా ఏ విధంగా ఈరోజు 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాల హామీలు ఇచ్చారు, పార్లమెంటు సభ్యునిగా ఏ విధంగా జిల్లా సమస్యలపైన జిల్లాలో విద్య ఒక వ్యవస్థ పైన లేదా నిరుద్యోగ సమస్య పైన వైద్య రంగంలో ఉండేటటువంటి సమస్య పైన లేదనుకుంటే రైతాంగంలో పడుతున్నటువంటి పార్టీలపైన ఇబ్బందులపైన ఆయన పార్లమెంట్లో ఏ విధంగా గెలిపారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. దయచేసి ఆలోచించండి. ఏది చేస్తాననో కాదు, హామీలు బోటక హామీలు ఇస్తానని కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 100కి 100% నెరవేర్చగలదు అనేటటువంటి భరోసా అన్నీ కూడా ప్రజల్లో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి విద్యుడిగా నేను ముందుండి మీ ముందు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. దయచేసి విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి 15 లక్షల ఓటర్ మహాశయులందరికీ కూడా ఆ రోజు మే 13వ తేదీన వచ్చి ఓటు వేసి ఎండలను పక్కన పెట్టండి. ఓటు అనేది మహా అద్భుతమైనటువంటి ఆయుధం. చాలామంది ఆలోచిస్తారు ఆ ఓటు వేయడానికి వెనకాడుగేస్తారు, కానీ ఓటు వేసిన తర్వాత నాయకుడు సరైన వాడు కాదు అని చాలామందిలో ఉండేటటువంటి భావన. ఆ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మీ యొక్క ఓటు రూపంలో అద్భుతమైన అవకాశం మీకుంది. దయచేసి పార్లమెంటులో విజయనగరం 15 లక్షల ఓటర్లు 15 లక్షలు ఉండొచ్చు, కానీ జిల్లాలో ఉండేటువంటి అనేక వర్గాలు చిన్నపిల్లలు భవిష్యత్తు తరాలు వాళ్ళందరి తరపు నుండి నేను ముందుకు నడిపించాలి అనుకుంటే ఈ ఒక్క ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం కల్పించింది. ప్రధాన పార్టీలు ఉండేటువంటి వ్యక్తుల్ని మీరు కూడా ఆలోచించండి. ఏదైతే మీ ఏరియాలో ఫలానా రాజకీయ పార్టీ ప్రలోభాలు పెట్టి ఈ వ్యక్తికి మీరు ఓటు వేయండి అని ఒక బ్లైండ్గా వేయటం కాకుండా ఈ వ్యక్తికే మీరు ఓటు వేయండి అనే ఆలోచన మీకు వ్యక్తిగతంగా ఆలోచన చేసి
నాకు అవకాశం కల్పిస్తారని ఈ పాత్రికేయ ముఖంగా ఈ యొక్క పాత్రికేయులకు, నా కుల పెద్దలకు, ఈ యొక్క ఉంటున్నటువంటి 15 లక్షల ఓట్లందరికీ కూడా ప్రాధాయపడి శిరస్సు వంచి నేను ప్రాధాయపడి అడుగుతుంది. హస్తం గుర్తుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి ఓటు పరంగా నన్ను గెలిపించి పార్లమెంటుకి విజయనగరం ప్రతి ఒక్క గొంతుగా నిలబెడతారని ఆశిస్తూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.